మునుపు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని మాటలు మనం చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. 103వ కీర్తన 103వ కీర్తన మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. 103వ కీర్తన మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఓకే, చదువున్న లేఖన భాగం దేవుడు మరి ఆస్వాదించి మరి మనకు అనుగ్రహించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, దయగలిన మీ నామమును బట్టి స్తోత్రాలు. ప్రభుదినమందు సజీవులంగా మీ సన్నిధికి వస్తున్నాం. కనికరించి ప్రభా కొన్ని తలంపులు మాకు అనుగ్రహించండి. ఆరాధనకై ప్రభా మీ సహాయాన్ని కోరుకుంటూ మీ దాసును అభిషేకించి వాడుకున్నామని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నూట 103వ కీర్తనలో దేవుని వాక్యంలో దావీదు గారు రాసిన ఈ మాటల్ని మనము ధ్యానించుకుందాం. దావీదు తన ప్రాణముతో తాను ఇలా చెప్పుకుంటాడేమని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని దావీదు తన ప్రాణమునకు చెప్తా ఉన్నాడు. దావీదు ఈ మాట చెప్పుట్లో గల మరి ఉద్దేశం ఏంటి? దావీదు కృతజ్ఞత హృదయము గలవాడు, కృతజ్ఞత జీవితము తనలో ఉంది. తర్వాత అంటే దేవుడు చేసిన మేలులకి మరిచిపోని మరి కృతజ్ఞత జీవితము దావీదులో ఉంటున్నట్లుగా మనకు కనపడుతుంది. అంతేకాదు, ప్రభు తప్ప ఇంకెవ్వరూ స్తుతి నొందదగిన వారు కాదు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఆరాధించబడకు అర్హుడు అన్న సత్యాన్ని ఎరిగినవాడు దావీదు. కాబట్టి మరలా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నువ్వు మరిచిపోవద్దు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఆయన ఉపకారము చేసిండు. ఉపకారం ఎలాంటి ఉపకారం? ఎలాంటి వారికి ఆయన ఉపకారం చేసిండు? లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 35 వచ్చింది చూద్దాం. ఎలాంటి వారికి ఆయన ఉపకారం చేసినాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అని తన ప్రాణముకు తాను ఓదార్పు చెప్పుకుంటూ ప్రభువును మాత్రమే స్తుతించాలి, ప్రభువును మాత్రమే గణపరచాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఆయన తప్ప వేరే ఆరాధించబట్టకు అర్హులు కారు. ఆయనే పూజ్యనీయుడు, ఆయనే ఆరాధనలకు యోగ్యుడు అని చెప్తాను. చదువుదాం 35 వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 35 వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చేయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఈడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతిని కుమారులై యందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను
ఉపకారి అయి ఉన్నాడు. అది దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. అంటే ఎలాంటి వారికి ఆయన ఉపకారం చేసినాడు? ఆయన ఎలాంటి వారికి ఉపకారం చేసినాడంటే దుష్టుల ఎడల కూడా, కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఆయన ఏం చేసినట? ఉపకారము చేసినాడు. ఉపకారం అంటే మేలులు చేసిండు. ఉపకారం అంటే కీడుకు బదులుగా మేలు. అది కీడుకు బదులుగా మేలు చేసినాడు. 103వ కీర్తనలో అక్కడ కొన్ని విషయాలు రాయబడినాయి. ఎందుకంటే ఆయన మన దోషములన్నిటినీ క్షమించినాడు. చూద్దాం, 10వ చదవండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదిర్చువాడు. సరే, ఇప్పుడు 10వ వచనం చూద్దాం, లేదా 9, 10 వచనం చూద్దాం. ఆయన ఎల్లప్పుడు వేద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఇక్కడ రాయబడినట్లుగా ఆయన దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడలాను, దుష్టుల ఎడలాను ఆయన ఏమైనట? ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడల అంటే చేసిన మేలులు మర్చిపోయిన వారే కృతజ్ఞత లేనివారు. చేసిన మేలులను మర్చిపోవడమే కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేని వారి ఎడలాను, దుష్టుల ఎడలాను ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఎలాంటి ఉపకారం చేసిండు ఆయన? దుష్టుల ఎడల కూడా ఆయన నిత్యము కోపించక, నిత్యము మన మీద కోపగించక, మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయక, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యక ఉపకారి అయి ఉన్నాడు ఆయన మనకి. అంటే మనకు ఆయనకు మంచివాడుగా, మనకు మేలులు చేసేవాడై ఉన్నాడు. అది మనకు మేలు చేసినాడు ఆయన. ఏంటి మేలు? మన పాపానికి రావాల్సిన శిక్ష మన మీద మోపకుండా, మన పాపానికి రావాల్సిన దోషములు మన మీద పోయకుండా, ఇంకోటి ఏంటి తెలుసా? రెండవది ఏంటి తెలుసా? మన పిల్లల మీద కూడా మోపక. ఇది మర్చిపోవద్దు. తల్లిదండ్రులు చేసిన దోషం ఎవరి మీద మోపబడుతుంది? చదవండి ఆ మాట, ఇర్మియా గ్రంథంలో రాయబడింది. తల్లిదండ్రులు చేసిన దోషము పిల్లల ఒడిలో పోసంట. చూడండి ఆ మాట చూడండి, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 18వ వచనం. 32:18. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. అది పిల్లల ఒడిలో వేయువాడవు. మన దేవుడు ఎంత మంచి ఉపకారి అంటే, ఇక్కడ గమనించాలి జాగ్రత్తగా. మన దేవుడు ఎంత మంచి ఉపకారం అంటే, మన దోషానికి రావాల్సిన శిక్ష మన మీద వేయలేదు, ప్రతీకారం చేయలేదు. ప్రతీకారం అంటే చేసిన తప్పుకి. ప్రతీకారం అంటే ఏంటి? పంటికి పన్ను, కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ, గాయానికి గాయం చేయాలంతే. ఇది ప్రతీకారము. ధర్మశాస్త్రం చెప్తుంది ప్రతీకారం చేయాలా. ఎందుకు? కన్ను తీసేసిన వాని కన్ను కూడా తీసేయాల. కాలు నరికితే వాని కాలు కూడా నరకాల. ఇది ప్రతీకారం. ఇలా చేయలేదు. మన దోషమును మన మీద మోపక, ఆయన మన దోషమును మన మీద మోపక, మన దోషములన్నిటినీ తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపిండు. ఇప్పుడు దోషులు ఎవరు చెప్పండి? యేసు ప్రభువా, మనమా?
దోషులము, దుష్టులము, వింటున్నారా, కృతజ్ఞత లేని వారమి. ఎందుకు ఆయనకు తన ప్రాణానికి దావీదు చెప్తున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మర్చిపోవద్దు. నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. ఎందుకు? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించును. ఎందుకు? ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. దేనికి, ఏ విషయములో ఆయన మనకు ఉపకారి అయి ఉన్నాడు చెప్పాలి, ఆన్సర్ చెప్పండి. దే విషయములో మనకు ఆయన ఉపకారి అయి ఉన్నాడు? కృతజ్ఞత లేని వాళ్ళమి, దుష్టులమి. ఎవరు మనము? దుష్టులం, దుష్టత్వం కలిగిన వాళ్ళం. వాక్యంలో దేవుడే అంటాడు, ఏమని? దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, పాపిష్టి జనమా అన్నాడు. యెషయా గ్రంథంలో అన్నాడు చూడమాట. యెషయా 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరిపి చేయు పిల్లలారా, మీకు శ్రమ. దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, నిత్యము తిరుగుబాటు చేయవారు. మన వెనుకటి జీవితం ఏది చెప్పండి? దేవుడెవరో తెలియదు, సృష్టికర్తను మర్చిపోయిన వాళ్ళం, సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తూ వచ్చిన వాళ్ళం. అందుకే మనం ఎవరని చెప్పండి? పాపిష్టి జనము, పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజలం, దుష్ట సంతానం. అందుకనే దుష్టులు. మనం ఎవరని చెప్పండి? దుష్ట సంతానం. యేసుప్రభు అందుకేనాడు ఏమన్నాడు? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎందుకన్నాడు ఆ మాట? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 8:44వ వచనంలో ఏమన్నాడు? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎందుకన్నాడు ఆ మాట? దుష్ట సంతానం అని ఎందుకన్నాడు? మీరు అపవాది సంబంధులు ఎందుకన్నాడు? మీరు వాని క్రియలు చేస్తున్నారు. ఎందుకు? అబద్ధాలు ఆడుతున్నారు, తర్వాత దొంగతనం చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. అందుకని మీరెవరు? దుష్ట సంతానం, పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలు, చెరుపు చేసే పిల్లలు, కృతజ్ఞత లేని వారం మనం. వింటున్నారా? జన్మనిచ్చిన దేవుడికి కృతజ్ఞత లేని జీవితంలో జీవిస్తూ నిత్య శిక్షకు మనం పాత్రులం, దైవోగ్రతకు పాత్రులం, దేవుని ఉగ్రతకు మనం ఎవరని చెప్పండి? పాత్రులము. దేవుని ఉగ్రతకు మనం పాత్రులం. మనకొచ్చే ఫలితం ఏంటంటే, మనకొచ్చే జీతం ఏంటంటే, మనం చేసిన పనికి, మనం చేసిన పాపానికి కూలి ఏంటంటే మరణం. మనం చేసిన పాపానికి మన మీద ఆ దోష శిక్ష ఏం చేయాలా? పడాలా. అందుకే ప్రతీకారం చేయలేదు. మనం ఎంతమందిని దూషించుంటాం, మనం ఎంతమందిని కొట్టింటాం, ఎంతమందిని మనం శపించింటాం, ఎంతమందిని మనం ఆడిపోసుకుని ఉంటాం. వింటున్నారా? మరలా వారి చేత మనల్ని అన్నీ లేదు దేవుడు. అంటే ప్రతీకారము చేయలేదు. అంటే దేవుడే ప్రతీకారం చేయవాడు, దేవుడు కూడా చేయలేదు ఆ పని. అంటే దేవుడు ఏం చేసిండు? దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. మన దోషములన్నిటినీ క్షమించిండు ఆయన. మన నేరములన్నిటినీ కొట్టివేసిండు ఆయన. మన మీదికి రావాల్సిన శిక్ష అంతా యేసు ప్రభు మీద మోపినాడు. ఆ శిక్ష యేసు ప్రభు భరించినాడు. అందుకే నా ప్రాణమా యెహోవాను నువ్వేం చేయాలి? సన్నుతించు. యెహోవాను నువ్వు సన్నుతించు, యెహోవాను కీర్తించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరిచిపోవద్దు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరిచిపోవద్దు. ఆయన ఎవరు? నీ దోషములను క్షమించువాడు.
ఎందుకంటే మన నేరము మన మీద మోపలేదు, మన నేరము మన పిల్లల మీద కూడా మోపని వాడు మన దేవుడు. అదేనమాట. యేసు క్రీస్తు యొద్దకు వచ్చువారు మన నేరము మన మీద మోపలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినడలా మన నేరం మన మీద మోపడు. మన నేరం మన పిల్లల మీద కూడా మోపడు. మరి ఏం చేస్తాడు? నన్ను ప్రేమించి నా మాట విని నన్ను ప్రేమించినడలా, నా ఆజ్ఞ గైకొన్నెడలా 1000 తరముల వరకు నేను వారిని కరుణిస్తా. పిల్లలను నువ్వు చూస్తావు. పిల్లల్ని నువ్వు చూస్తావు. నా కరుణ వారి మీద ఉంటుంది అన్నాడు. దేన్ని బట్టి? మనం ప్రభు దగ్గరికి వచ్చుడు ద్వారా, ప్రభువును మనం అంగీకరించుడు ద్వారా, యేసు ప్రభు నా పాపముల కొరకే ప్రయాచిత్తం చేసినాడు, నా పాప శిక్ష ఆయన భరించిండు, నా దోషమంతా ఆయన భరించిండు, ఆయనే నా సమాధానం, ఆయనే నా రక్షణ అని యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు. మనకు పుట్టబోయే పిల్లల పాప దోషమంతా కూడా వారి మీద, మన దోషములు వారి మీద మోపకుండా ఏం చేసినట చెప్పండి? ఆయన మీద వేసుకున్నాడు. అది ఆ కంజ తీసేసి శబ్దం చేస్తున్నాడు. ఇదే పక్కన పెట్టు. ఇదే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, తల్లిదండ్రులు చేసిన దోషం పిల్లల మీదకి వస్తుంది. ఒక మాట చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడు ఆగండి. ఒక మనుషుని ద్వారా, ఎవరు ఆ మనుషుడు? మానవ శరీరాలకి తండ్రి. మానవ శరీరాలకి ఎవరైనా ఆదాం అనే తండ్రి. ఆ తండ్రి, ఆదాం అనబడిన తండ్రి తల్లిదండ్రుల నుండి ఆదాము చేసిన దోషం ఎవరి మీదకి వచ్చింది? మన మీదకి వచ్చింది. ఆదాము చేసిన అతిక్రమము అనే మాట కూడా ఉంది, చూడండి, చూద్దాం. 19 వచ్చిన ఒకసారి చూద్దాం. రోమా 5:19. ఆయనను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీదను ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. చూడండి, పాపము చేయని వారి మీద కూడా ఎవరు దోషం మోపడింది? ఆదాము దోషము, ఆదాము చేసిన అతిక్రమం, ఆదాము చేసిన పాపము ఎవరి మీద మోపడింది? తన పిల్లలైన మన మీద మోపబడింది. అదే తల్లిదండ్రుల దోషం ఎక్కడ మోపుతారంట? ఇర్మియాలో ఏం చదివినాం? 32వ అధ్యాయంలో 18వ వచనంలో, తండ్రుల దోషము పిల్లల మీద మోపుతానన్నాడు. ఆదాము చేసిన దోషం మన మీదకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఆయన మన ఎడల చేసిన ఉపకారం ఏంటంటే, దేవుడు మన ఎడల చేసిన ఉపకారం ఏంటంటే, మన దోషము మన మీద మోపక, రెండవది మన పిల్లల మీద కూడా మోపడు. ఎవరిని బట్టి? యేసు ప్రభువును మనం అంగీకరించడం ద్వారా, యేసు ప్రభును మనం నమ్ముడు ద్వారా. యేసు ప్రభు నా పాపం కోసం ప్రయాచిత బలిగా శిలువలో అర్పించుకున్నాడు. ఆయనే నా పాప నివారకుడు, నా పాపమును విడిపించువాడు ఆయనే అని, నా ప్రాణనాథుడు ఆయనే, నా పాప విమోచకుడు ఆయనే అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తున్నావో నీ పాపములు క్షమించబడుతున్నాయి. నీకు పుట్టబోయే పిల్లల దోషము కూడా మన పాపములు వారి మీద మోపడు. ఇప్పుడు అర్థమైందా? మన దోషములు మన పిల్లల మీద కూడా మోపడు. లేకపోతే అలాగే తరతరాలుగా ఏమొస్తుంది? ఆదాము చేసిన అతిక్రమం పోలి
పాపము చేయని వారి మీద కూడా ఏమవుతుంది చెప్పండి? చేయని వారి మీద కూడా తప్పు చేసిన ఆదాము యొక్క దోషం ఏమొస్తుంది? తరతరాలుగా వస్తుంది. యేసు ప్రభుని అంగీకరించిన వారి మీద వారి మీద నుండి ఆ పాపం పోతుంది. వారికి పుట్టబోయే పిల్లల మీద కూడా వీరి పాపం మోపబడదు. మరి ఎక్కడ పోతుంది? సముద్ర అగాధములో పడవేస్తున్నాడు. నీ వీపు వెనక పడేస్తివి అంటాడు. ఎక్కడ? వీపు వెనక పడేసినట్టు మరి ఎన్నడు దాన్ని జ్ఞాపకము చేసుకోడు అని అర్థం. దీనికే దావీదు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాడు చెప్పండి? నా ప్రాణమా, చదువు మాటని 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అంటే నీ దోషాలు క్షమించువాడు, నీ దోషాలు తీసుకుని పిల్లల మీద వేయడు. ఎందుకు ఆయన్ని మనం స్తుతించాలి ఇప్పుడు చెప్పండి? యేసు ప్రభువును మనం ఎందుకు ఇప్పుడు స్తుతించాలి, ఆయన ఆరాధించాలి? మన దోషములు మన మీద మోపక, అలాగే మన పిల్లల మీద వేయక యేసు ప్రభు మీద మోసుకున్నాడు. ఆ మాట ఉంటుంది, మన దోషములన్నిటినీ యేసు ప్రభు మీద మోపినాడని. హెబ్రీ రాసిన పత్రిక అనుకుంటా చూడండి. మన దోషములు మన మీద మోపక యేసు ప్రభు మీద మోపినాడంట. యేసు ప్రభు మీద వేసినాడు. మన పాపములన్నీ ఆయన మీద పడినాయి. మన దోష శిక్ష అంతా ఆయన మీద పడింది. మన నేరములన్నీ ఆయన భరిస్తూ వచ్చినాడు. మంచి మాట ఉంది, 9వ అధ్యాయం అనుకుంటా. మన శిక్ష మన మీద మోపలేదు. ఈ శిక్ష అంతా ఎవరి మీద వేసుకున్నాడు? యేసు ప్రభు మీద ఆ శిక్ష పడింది. ఒక మాట చూద్దాం, 9వ అధ్యాయం 16వ వచనము మాట చూద్దాం. ఇక్కడ మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం. ఆ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడును చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. చాలు. మరణ శాసనం రాసింది ఎవరు? నువ్వు నిశ్చయముగా మరణించదు అని, ఈ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు మరణిస్తావని శాసనం రాసింది ఎవరు? దేవుడు. ఆ దేవుని మీద ఏం చేసినంటే, ఆ దేవుని మీద మన దోషమంతా వేసుకొని ఆయన ఏం చేసినంటే, మనకు రావాల్సిన శిక్ష మన మీద వేయక ఆయన భరించినాడు. ఆయన మీద వేసుకున్నాడు. అది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మీద మన దోష శిక్ష అంతా పడింది, ఆయన భరించినాడు. ఇప్పుడు మన మీద మోపక మన పిల్లల మీద కూడా దాన్ని రానియకుండా యేసు ప్రభు మీద వేయబడింది ఆ దోషం. మన దోషం అంతా ఎవరి మీద పడినది? యేసు ప్రభు మీద పడింది. ఎవరి దోషము? మన దోషము. రెండవది, మన పిల్లల మీద పడే మన దోషము, మన పిల్లల మీద పడే మన దోషము కూడా ఎవరి మీద పడింది? యేసు ప్రభు మీదకి వచ్చింది. ఎవరిని బట్టి? నేను ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని, నా పాపమును క్షమించని ఏ రోజైతే అన్నమో, ఏ రోజైతే యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించినమో ఆ రోజు మన పాపమంతా యేసు ప్రభు మీద పడింది. తర్వాత మన పిల్లల మీద పడే దోషం అంతా కూడా ఎవరి మీద పడినది చెప్పండి? యేసు ప్రభు మీద పడింది. ఇప్పుడు యేసు ప్రభు వారు మన దోషం, మన పిల్లల దోషం ఆయన భరించినాడు.
రక్తం గార్చినాడు, మరణించినాడు, సమాధి చేయబడినాడు, మూడో దినమున తిరిగి లేచిండు. అందుకే ఆయన చేసిన ఉపకారములలో నా ప్రాణమా నువ్వు మర్చిపోవద్దు. ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని నువ్వు మరువద్దు. నీ దోషములన్నిటిని క్షమించాడు, నీ సంకటములన్నిటిని ఏం చేసిండు? ఆయన భరించాడు. నీ దోషములు నీ మీద మోపలేదు, నా మీద మోపలేదు, ఆయన భరించుతూ వచ్చినాడు. అందుకే నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు మరిచిపోవద్దు. కాబట్టి ఇలాంటి ప్రభువును మనము స్తుతింప ఆరాధింప బద్దులమై ఉంటున్నాం. మనము ఆయనను గణపరచ బద్దులమై ఉంటున్నాం. మన పాప పరిహారకుడు, మన దోష శిక్ష అంతా కూడా తన మీద వేసుకొని భరించిన మన ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులతో ఆయనను మనము ఆరాధించాలి, ఆయన మనము మహిమపరచాలి, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. తర్వాత మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అని చెప్పబడుతూ వచ్చింది. మరి ఎవరి మీద పడింది అదంటే యేసు ప్రభు మీద వేసుకున్నాడు, ఆయన భరించినాడు. అందుకే ఆయన మన కొరకు శిలువలో ప్రయాచిత్త బలిగా అర్పించుకున్నాడు. ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడినాయి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, శరీరం అంతా కొరడా దెబ్బలతో చీల్చబడింది. యేసుక్రీస్తు ప్రభువు మీద మన దోష శిక్ష అంతా పడింది. ఆ దేహములో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఆయన కార్చాడు. అంటే ఆయన మన కోసం ఏమైండు? నలిగిండు. ఆయన మన కోసము నల్లగొట్టబడిండు. ఆయన మన పాపం కోసము అవమానపరచబడిండు. ఆయన మన పాపం కోసము కొట్టబడిండు, అప్పగించబడడు దాన్ని చేయించుకోవడానికి. అందును బట్టే మన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని నువ్వు సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు మర్చిపోవద్దు. నా బ్రతుకు దినములన్నీ నేను యెహోవాను స్తుతించెదను అంటాడు కీర్తనలో. కాబట్టి ఆయన చేసిన మేలుకు ఉపకారములన్నిటికీ జీవితకాలం అంతా కూడా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను ఆరాధించి ఆయన్ను పూజించి ఆయన్ను గణపరచ బద్దులమై ఉంటున్నాం మనం. ఆయన మన దేవుడు. యేసుప్రభు ఎవరు? మన దేవుడు. ఆయన మన పాప విమోచకుడు, మన దోషములన్నిటికీ క్షమాపణ కలిగించినవాడు, పరిహారం ఇచ్చినవాడు. ఆయన మనల్ని తన ప్రజలుగా స్వీకరించినవాడు. ఆయనలో పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కపటము లేదు. ఆయన పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు. మన పాపములు క్షమించుటకు మనకు సరిపోయిన మహాత్ముడు యేసుప్రభు. ఆయన చేసిన మేలుకు ఉపకారములకు కృతజ్ఞత స్తుతి ఆరాధన ఆయనకు చెల్లింప మనము బద్దులమై ఉంటున్నాం. ఆయన గణపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనం ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. ఒక పాట